హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోలో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ బాగా నేర్చుకోండి సో దాట్ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Okay, thank you. Prove that a given number is irrational. ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి. మనకు కొన్నిసార్లు √2, √3 లేకపోతే √5 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమని అడగచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు 5 - √3, 2 + √3 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమనొచ్చు. అలా కాకుండా జనరల్గా తెలంగాణ పేపర్స్ చూస్తే కనుక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ √2 + √3 లేకపోతే √3 + √5 ఇలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ ఇది. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ కానీ ఏదో ఒకటి డెఫినెట్గా వస్తుంది. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెట్స్ చాప్టర్కి వస్తే కనుక ఫైండింగ్ యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ యూనియన్ బి అని, ఏ ఇంటర్సెక్షన్ బి అని, లేకపోతే ఏ - బి అని, రైట్? డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏ - బి ఇలాంటివి, రైట్? ఇలాంటివి కనుక్కోవడం అండ్ వాటిని వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ మూడు యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వాటిని వెన్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయమని అడుగుతున్నారు, ఎస్పెషల్లీ తెలంగాణ పేపర్లలో. ఓకే, ఫైండింగ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ యూజింగ్ గ్రాఫ్ మెథడ్. మన క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 3x + 2 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, రైట్? ఇలాంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదైనా ఇచ్చి దాని జీరోస్ గ్రాఫ్ యూజ్ చేసి కనుక్కోమంటున్నారు. ఇది కూడా డెఫినెట్గా వచ్చే క్వశ్చన్. ప్రిపేర్ అవ్వండి, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అండ్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. గ్రాఫ్ గీయడానికి టేబుల్ ఎక్స్ వాల్యూస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద ఈవెన్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ యూ కెన్ ప్లే. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ఏ గివెన్ ట్రయాంగిల్. మనకి ఒక ట్రయాంగిల్ PQR అనే ట్రయాంగిల్ ఇచ్చారు ఫస్ట్. ఓకే, దానికి సిమిలర్గా ఉండే ట్రయాంగిల్ని డ్రా చేయమంటున్నారు. డ్రా చేస్తే వచ్చే ట్రయాంగిల్, న్యూ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని సైడ్స్ 2/3 ఆఫ్ ఒరిజినల్ ట్రయాంగిల్ సైడ్స్ ఉండాలని, లేకపోతే 4/5 ఆఫ్ ఒరిజినల్ ట్రయాంగిల్ సైడ్స్ ఉండాలని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు డ్రా. ఇది చాలా ఈజీ, ఒకసారి నేర్చుకుంటే కనుక మీరు చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. అండ్ సిస్టమేటిక్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా స్కోర్ చేయగలిగే క్వశ్చన్ ఇది. డెఫినెట్గా నేర్చుకోండి. ఫైండ్ మోడ్ ఆఫ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ డేటా. మనకి గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ డేటా ఉంటే కనుక దానికి మోడ్ కనుక్కోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి. ఓకే, అయితే కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్స్లో మోడ్ ఫార్ములా ఇచ్చి రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడగచ్చు. ఓకే, అంటే షార్ట్ ఆన్సర్స్లో మోడ్ ఫార్ములా రాసి దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేకపోతే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్లో, ఎస్ఏ క్వశ్చన్స్లో మోడ్ ఆఫ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా కనుక్కోమని ఇవ్వచ్చు. ఇదే చాప్టర్ నుంచి ఇన్ కేస్ మోడ్ గురించి ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వకపోతే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా కనుక్కోమనొచ్చు. ఓకే, అయితే ఇక్కడ తెలంగాణ పేపర్స్లో చూస్తే కనుక ఫార్ములా బేస్డ్ మెథడ్ యూజ్ చేసి కనుక్కోవడం, అంటే మీడియన్ కనుక్కోవడానికి గ్రూప్ డేటాకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవడం అనేది కొన్నిసార్లు ఇస్తున్నారు. అలా కాకుండా ఓజీవ్ కర్వ్స్ యూజ్ చేసి కనుక్కోవడం అనేది కొన్నిసార్లు ఇస్తున్నారు. ఓకే, ఓజీవ్ కర్వ్స్ యూజ్ చేసి కనుక్కోవాలంటే మీకు గ్రాఫ్ పేపర్ కూడా అవసరం ఉంటుంది. ఓకే, డెఫినెట్గా నేర్చుకోండి. మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీద, మీరు చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కూడా కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్స్లో ఫార్ములా రాసి మీడియన్కి దాన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు.
ఈ 2 కాకపోతే గనక మీన్ ఆఫ్ గ్రూప్ డేటా కనుక్కోమని స్టాటిస్టిక్స్ చాప్టర్స్ నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. మీన్ ఆఫ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా ఫార్ములా తెలిస్తే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మనకి డేటా ఇస్తారు, ఫస్ట్ ఆ డేటాని యూజ్ చేసి మనం మీన్ ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకోండి. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే మీన్ ఆల్రెడీ చెప్పేస్తారు, డేటా కూడా ఇస్తారు, కానీ ఆ డేటాలో ఒక మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోమని ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టాటిస్టిక్స్ చాప్టర్ డెఫినెట్గా ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది ఎస్ఐస్కి. అంతేకాకుండా షార్ట్ ఆన్సర్, బిట్ క్వశ్చన్స్, ఈ ఫార్ములాస్ గుర్తుంటే కనుక మీకు మంచిగా స్కోర్ చేసే ఛాన్స్ ఉన్న చాప్టర్. ఓకే. అండ్ ట్రిగ్నామెట్రీలో చూస్తే కనుక ఎస్ఏ క్వశ్చన్స్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకుని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఓకే. 2-3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుండిపోయే ప్రాబ్లమ్స్. ఓకే. ఇస్తే కనుక డెఫినెట్గా మనకి మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. ఓకే. 2-3 క్వశ్చన్స్. యాక్చువల్గా ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీ టాపిక్. మనకి ఉన్న సిలబస్ అంతా చూస్తే కనుక ట్రిగ్నామెట్రీ వన్ ఆఫ్ ద ఈజీ టాపిక్స్. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ట్రిగ్నామెట్రీ ఫుల్ చాప్టర్ 1 hour వీడియో ఉంటుంది మన ఛానల్లో, మీరు ఒకసారి చూడండి. అప్పుడు అనిపిస్తుంది మీకు ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ట్రిగ్నామెట్రీ. ఓన్లీ 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రిగ్నామెట్రీలో. ఒకటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఐడెంటిటీస్ బేస్ చేసుకుని, ఓకే, కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్కి ట్రిగ్నామెట్రిక్ డేటా యూస్ చేసుకుని. సో ఇలా 4 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్డ్ మీద ఇంతకుముందు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. డ్రా టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. మనకు ఒక సర్కిల్ ఉంది, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలము ఒక సర్కిల్కి అని మీకు తెలుసు, రైట్? సో అది ఎలా డ్రా చేయాలి అనేదే క్వశ్చన్. మనకు కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఇస్తాడు, లేకపోతే కొన్నిసార్లు సిమిలర్ ట్రయాంగిల్స్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? ఆ క్వశ్చన్ కానీ ఇవ్వచ్చు. రెండూ నేర్చుకోండి సో దట్ ఏదన్నా ఒకటి ఇచ్చినా కానీ మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే. సాల్వ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి. చాలా ఈజీ. రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేసామో డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సాల్వ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫికల్లీ. గ్రాఫ్ యూస్ చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎస్ఐగా వస్తుంది. జనరల్గా ఎలిమినేషన్ మెథడ్ తీస్తే కనుక షార్ట్ ఆన్సర్స్లో ఇస్తారు. ఓకే, బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఫైండ్ జీరోస్ ఆఫ్ ఎ గివెన్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ఇట్స్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. మనకి ఒక పాలినామియల్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్, దాని జీరోస్ కనుక్కోమంటారు. ఓకే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కనుక్కోవచ్చు, రైట్? గ్రాఫ్ యూస్ చేసి కూడా కనుక్కోవచ్చు, బట్ ఇక్కడ గ్రాఫ్ అని అడగలేదు కాబట్టి గ్రాఫ్తో పని లేదు మనకి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి జీరోస్ కనుక్కుంటాం ఫస్ట్. వచ్చిన తర్వాత యూ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -b/a అని, రైట్? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు c/a అని. అది దాన్ని యూజ్ చేసి వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని వెరిఫై చేయడం, ఆర్ ఫార్ములా కరెక్ట్ అని వెరిఫై చేయడం లాంటిది. ఓకే, సో డెఫినెట్గా నేర్చుకోండి. జనరల్గా మనకి ఇది షార్ట్ ఆన్సర్స్లో ఇస్తాడు 4 మార్క్స్కి, కొన్నిసార్లు 8 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎస్ఐగా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ ఏ గివెన్ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. కొన్నిసార్లు మనకి రోస్టర్ ఫామ్లో సెట్ ఇచ్చేసి దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని అడుగుతారు. అలా కాకుండా కొన్నిసార్లు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్లో రాయండి అని కూడా అడుగుతారు. ఓకే, బట్ జనరల్గా తెలంగాణ పేపర్స్ చూస్తే కనుక సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని అడుగుతున్నారు. కొన్నిసార్లు 1 మార్క్ ఇస్తారు సింపుల్ సెట్ అయితే, లేకపోతే 2 మార్క్స్ ఇస్తారు. ఓకే, మల్టిపుల్ సెట్స్ కొన్నిసార్లు 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు.
ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్. ఓకే, హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఎలా, 2 నెంబర్స్ ఇస్తే కనుక యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం స్టెప్స్ రాసి సిస్టమేటిక్గా సాల్వ్ చేసి చూపించండి. ఓకే, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనకి నేచర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే వాటికి సొల్యూషన్ ఉండొచ్చు, సొల్యూషన్ ఉండకపోవచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండొచ్చు, రైట్? అలాగా నేచర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నప్పుడు వాటి కోఎఫిషియంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని, రైట్? చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు, రైట్? గుర్తుపెట్టుకుంటే బిట్ క్వశ్చన్గా వచ్చినా లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్గా వచ్చినా కొన్నిసార్లు ఈవెన్ 4 మార్క్స్ క్వశ్చన్గా కూడా రావచ్చు. ఈజీగా వర్కౌట్ అయ్యే ప్రాబ్లం. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. సమ్ కోఎఫిషియంట్ కే అని ఇచ్చి ఆ కే వాల్యూ కనుక్కోమనొచ్చు. మనకి 2 ఈక్వేషన్స్ ఇస్తారు, ఒక కోఎఫిషియంట్ని కే అని చెప్పి, బట్ దే సే దట్ దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ లీడింగ్ టు గ్రాఫ్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. అప్పుడు మీకు కే వాల్యూ ఎంత, లేకపోతే ఓవర్లాపింగ్ లైన్స్ అయితే కే వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, ఫైండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి మనకి సెంట్రాయిడ్ ఫార్ములా, సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దాన్ని యూస్ చేసి సెంట్రాయిడ్ కనుక్కోవడం అనేది షార్ట్ ఆన్సర్స్కి రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్. ఒకసారి చూడండి. ప్రాబిలిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా త్రో ఆఫ్ ఏ డైస్, టాసింగ్ ఏ కాయిన్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్. ప్లేయింగ్ కార్డ్స్ మీద జనరల్గా వస్తే కనుక ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టాసింగ్ ఏ కాయిన్ అండ్ త్రో ఆఫ్ డైస్, త్రో ఆఫ్ 2 డైస్ అయితే కనుక మనకి ఎస్ఏగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే సింగిల్ కాయిన్ టాస్ చేయడం కానీ లేకపోతే సింగిల్ త్రో ఆఫ్ ఏ సింగిల్ డైస్ కానీ ఇలాంటివి అయితే షార్ట్ కానీ లేకపోతే బిట్ మార్క్ క్వశ్చన్ కానీ వస్తాయి. ఓకే, మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు ఒకసారి చూడండి. చూస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా కానీ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ nth టర్మ్ ఫార్ములా ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి nth టర్మ్ ఫార్ములా తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి -81 అనేది టర్మా అని అడుగుతాడు, లేకపోతే -81 అనేది ఎన్నో టర్ము అని అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా nth టర్మ్ ఫార్ములా యూస్ చేస్తాం, రైట్? సో డెఫినెట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం నేర్చుకోండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా nth టర్మ్ ఫార్ములా నేర్చుకోండి. సో దట్ జనరల్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుంచి అంతగా క్వశ్చన్స్ ఎవరు ఇస్తే కనుక nth టర్మ్ కనుక్కోమని, లేకపోతే కనుక జామెట్రిక్ ప్రోగ్రెషన్ని రాయమని, అంటే మనకి ఫస్ట్ 2 అండ్ థర్డ్ 3 టర్మ్స్ వరకు ఇచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్ రాయమన్నారు అనుకోండి, nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి 4th టర్మ్ 5th టర్మ్ కనుక్కొని రాసేయండి, అంతే అయిపోతుంది అక్కడితోటి. అంటే A1 A2 A3 ఇచ్చేస్తారు, A4 A5 మీరు కనుక్కొని ఇదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని రాసేస్తారు. ఇలా వస్తే క్వశ్చన్ జనరల్గా మనకు 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఫైండింగ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ఫార్ములా గుర్తుండాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు మనకి 3 పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియరా కాదా అని అడుగుతారు. ఓకే, మనం అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా యూస్ చేసి ఏరియా కనుక్కున్నాం అనుకోండి, ఏరియా అనేది 0 వస్తే ఆ పాయింట్స్ కొలీనియర్, అంటే ఒక లైన్ మీద ఉన్నాయి, ట్రయాంగిల్ ఫామ్ చేయవు. ఓకే, ఏరియా సమ్ నెంబర్ వచ్చింది అనుకుందాం, సమ్ 0.5 లేకపోతే 0.6 లేకపోతే 1.8 లేకపోతే 3.5 ఇలా ఏదైనా నెంబర్ వచ్చింది అనుకుందాం. దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్, దే ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్. ఓకే, అప్పుడు కొలీనియర్ కాదు. సో ఈ క్వశ్చన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం తెలిస్తే మీకు కొన్నిసార్లు 4 మార్క్స్కి రావచ్చు. ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయండి అని, అలాగా కొన్నిసార్లు ఎస్ఏ క్వశ్చన్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, డెఫినెట్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఓకే, ఫైండ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది కదా, -b + or - (b² - 4ac / 2a) అని. ఈ ఫార్ములా యూస్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవడం నేర్చుకోండి. ఓకే, మీకు ఈవెన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కనుక్కోమన్నా కానీ ఫస్ట్ ఈ ఫార్ములా యూస్ చేసి క్విక్గా కనుక్కొని తర్వాత ఫ్యాక్టర్స్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అఫ్కోర్స్ మల్టిప్లికేషన్ టేబుల్స్ బాగా హోల్డ్ ఉంటే కనుక ఈజీగా ఫ్యాక్టర్స్ తెలిసిపోతాయి. తెలియనప్పుడు ఇలాంటి ట్రిక్ వాడి ఫ్యాక్టర్స్ ఏమవుతాయో తెలుసుకుని దెన్ గో బ్యాక్ టు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ సాల్వ్. ఓకే,
సో డెఫినెట్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి ఫార్ములా అడగొచ్చు కొన్నిసార్లు. ఓకే, కొన్నిసార్లు 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య డిస్టెన్స్ ఏంటి కనుక్కోమనొచ్చు. డెఫినెట్గా నేర్చుకోండి. దీని నుంచి కూడా మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఓకే, ఆల్ ద బెస్ట్.